ఇగో అయ్యో న్యాలి ఉండవయ్యా 12వ తరగతి బాలుడితో టీచర్ అమ్మ బలవంతం శృంగారం. ఏమన్నా అందం సందం ఉన్న అదుల్లా ఎక్కడ పోతుంది రాజ్యం? విద్యార్థిని బలవంతంగా ఒప్పించి అతడితో పలుమార్లు శృంగారంలో పాల్గొన్న ఉపాధ్యాయురాలిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడు అదే పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థి. దేశంలోని 5 అత్యున్నత పాఠశాలలో ఒకటిగా గుర్తింపు పొందిన ముంబైలోని స్కూల్లో ఈ ఘటన వెలుగు చూసింది. బాధిత బాలుడిని సదరు ఉపాధ్యాయురాలు తన వెంట పెట్టుకొని 5 స్టార్ హోటళ్ళు ఇతర చోట్లకు తీసుకెళ్లి అతడితో శృంగారంలో పాల్గొన్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఉపాధ్యాయురాలి వేధింపులు తాళలేక బాధిత బాలుడు ఎట్టకేలకు ఘోరాన్ని బయటపెట్టాడు. అయ్యో భగవంతా, ఎంత కాడికి వచ్చగారా? బాలుడిని ఎంటబెట్టుకొని తీసుకురావాలంటూ అతడి ఇంటికి ఆ ఉపాధ్యాయురాలు తన పనివాడిని పంపింది. దేవుడి కాడికి పోయి పద్ధతి బట్టి, దేవుడా నాకు ఈ వరం కావాలి, నీ కాలు ముక్తా ఎట్ట చేస్తావో ఏం కథో, నా మనసులో నువ్వే ఉన్నావు, నిన్నే కొలుసుకుంటున్నా, నిన్నే తలుచుకుంటున్నా, నా కోరిక నెరవేర్చు తండ్రి అని భక్తుడు భగవంతునికి పద్ధతి పడతాడు. ఇక ఇప్పుడు ఈ టీచర్ అమ్మ ఏం చేస్తుంది? 12వ తరగతి చదువుతున్న పోరగాని మీద మనసు పెట్టింది. నువ్వు ఎట్టు పెట్టి ఆ పోరగాని నా కాడ తీసుకొస్తావా తీసుకురావా అని పనివానికి పని చెప్పింది. ఇంటివానికి ఇంట్లో పని చేస్తోనికి నువ్వు ఆ పోరగాని తీసుకొస్తావా తీసుకురావా అని ఇగో పనివాని పంపిందట. ఏమన్నా అందం సందం ఉందా ఈ ముచ్చట? పంతులమ్మ ఏడా, టీచర్ అమ్మ ఏడా? ఇవాళ 12వ తరగతి పోరగాని మీద మనసు వారేసుకొని ఇక ఈ రకంగా ఈ తల్లి ఇగో గిసవంటి రాయరాంకేశాలు ఇస్తుంది. బ్రహ్మం చెప్పిన కాలజ్ఞానం, వేమన చెప్పిన వేదాంతం ఇగో ఈ రకంగా ఇవాళ అక్షరాల నిజమయ్యే కాడికి వస్తుందంటే ఇగో ఇదే కావచ్చు. వల్ల ఏమన్నా మాట్లాడుకునే ఉందా? ఏమన్నా మాట్లాడుకుందామంటే ఇందామంటే